Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Economic Survey 2024 and 25 highlights through Mind Map in Telugu. 2024-25 ఆర్థిక సర్వేని మనం ఒక మైండ్ మ్యాప్ ద్వారా క్లియర్ కట్గా హైలైట్స్ మొత్తం అండర్స్టాండ్ చేసుకునేదానికి ట్రై చేద్దాం అండ్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనం అండర్స్టాండ్ చేసుకోవడం అలాగే వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ నేను మైండ్ మ్యాప్ ద్వారా ఇది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. తప్పనిసరిగా క్లాస్ అయితే చివరి వరకు చూడండి. అండ్ ఈ మైండ్ మ్యాప్ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక లేట్ చేయకుండా మనమైతే ఈ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇది మీకు యాక్చువల్లీ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఎకనామిక్ సర్వే. సో మన భారతదేశంలో యాక్చువల్గా పద్ధతి ప్రకారం ఏంటంటే బడ్జెట్కి ముందు రోజు ఎకనామిక్ సర్వే అనేటువంటిది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వే ఏదైతే ఉందో దీన్ని మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31, 2025 తేదీన పార్లమెంట్లో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ ఆర్థిక సర్వేలో చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఆర్థిక సర్వేలో ఏం చెప్పుంటారు, మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన భారతదేశం యొక్క జీడిపి గురించి కానీ ఇలాంటి అనేక అంశాలు ఈ ఆర్థిక సర్వేలో వీళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బోత్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ టైం అలాగే మన భారతదేశం గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ విధంగా కూడా ఈ ఆర్థిక సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా మనం ప్రతిదీ తెలుసుకోవాల్సింది. అయితే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఆర్థిక సర్వేని ప్రతి పేజ్ టు పేజ్ చదవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకి హైలైట్స్ నేను తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. హైలైట్స్ లైక్ వీటి నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎందుకు ప్రస్తుతం వార్తల్లో ఉందంటే మన భారతదేశం యొక్క ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31, 2025 పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఆర్థిక సర్వేలో ఏం చెప్తారండి, మన భారతదేశం యొక్క ఆర్థిక పనితీరు ఎలా ఉంది, భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా ఈ ఆర్థిక సర్వేలో పొందుపరచబడి ఉంటుంది. 2024-25 ఆర్థిక సర్వేలో వికసిత భారత్ 2047 యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసంగా కీలకమైనటువంటి సవాళ్ళు ఏమున్నాయి, విధాన సిఫార్సులు ఏమున్నాయి, వాటన్నిటినీ కూడా వీళ్ళు ఈ ఆర్థిక సర్వేలో ప్రధానంగా పొందుపరచడం జరిగింది. అంటే 2047 సంవత్సరం నాటికి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా నిలవాలంటే దానికి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఎలాంటి విధానాల్ని మనం అనుసరించాలి, ఇవన్నీ కూడా ఈ ఆర్థిక సర్వేలో చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. అయితే మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితిని కనుక మనం తీసుకుంటే సో ఈ ఆర్థిక స్థితి అనేది ప్రధానంగా వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది, జీడిపి మీద, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ మీద, అలాగే ప్రస్తుత ఖాతాలోడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. సో ఇది కూడా ఆర్థిక స్థితికి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ప్రధానంగా ఇది డిపెండ్ అయి ఉంటుంది. మొదటిగా జీడిపి వృద్ధి కనుక మనం తీసుకున్నట్లయితే జీడిపి అంటే ఏంటండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దీంట్లో ఏం చెప్పారంటే ఆర్థిక సర్వే 2024-25లో మన భారతదేశం యొక్క వాస్తవ జీడిపి వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% మధ్య ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంచనా వేయడం జరిగిందండి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సర్వే ప్రకారంగా మన భారతదేశం యొక్క వాస్తవ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత అండి, దట్ ఈస్ 6.3 to 6.8%. 6.3 నుంచి 6.8% మధ్యలో ఉంటుందని అంచనా వేయడం జరిగింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. 2024-25 సంవత్సరంకి వచ్చేసరికి మన భారతదేశం యొక్క వాస్తవ జీడిపి వృద్ధిని మాత్రం
6.4% అని చెప్పేసి వీరు అంచనా వేయడం జరిగిందండి. 6.4%. 2024-25లో మాత్రం 6.4%. 2025-26కి వచ్చేసరికి 6.3 నుంచి 6.8 ఈ మధ్యలో ఎంతైనా సరే నమోదయ్యేదానికి అవకాశం ఉన్నట్లుగా అంచనా వేయడం జరిగింది. అలాగే 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన భారతదేశం మారాలంటే భారతదేశానికి కనీసం ఒక 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా 8% వృద్ధి అవసరమని కూడా వీళ్ళు చెప్పడం జరిగిందండి. ప్రతి సంవత్సరం నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే మనం చూస్తే ఈ 5 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ 8% జీడిపి వృద్ధి రేటు కనుక మనకు నమోదైతే మనం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. దీనికి నిరంతర పెట్టుబడులు, వినియోగదారుల విశ్వాసంలో మెరుగుదల, కార్పొరేట్ వేతనాల్లో పెరుగుదల, వృద్ధికి కానీ ఇలాంటి వాటన్నిటికీ కూడా మద్దతు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రామీణ డిమాండ్ మరియు ఆహార ద్రవ్యోల్బణంలో ఊహించినటువంటి తగ్గుదల ఈ స్వల్పకాల వృద్ధికి ఊతమిస్తాయని చెప్పేసి వీళ్ళు భావించడం జరిగింది. అలాగే ఈ వృద్ధికి గల ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ ప్రమాదాల్లో ముఖ్యంగా వస్తువుల ధరల షాక్లు కానీ, అలాగే అధిక వాణిజ్యం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో వీటి వల్ల మనం ఎక్కువగా వృద్ధి చెందలేకపోతూ ఉన్నాం. అలాగే మధ్యకాలిక వృద్ధి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం నిర్మాణాత్మక సంస్కరణల్ని మెరుగుపరుచుకోవాల్సి ఉంది. అండ్ సరళీకరణ ద్వారా మన దేశం ప్రపంచంతో పోటీతత్వాన్ని కూడా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మనకి ఆర్థిక సర్వేలో క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత రెండవది ద్రవ్యోల్బణం, అంటే ఇంగ్లీష్లో మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఇన్ఫ్లేషన్ దీంట్లో ముఖ్యంగా రిటైల్ ద్రవ్యోల్బణం కనుక తీసుకున్నట్లయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.4%గా ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. అయితే 2024-25కి వచ్చేసరికి ఇది 4.9% తగ్గిందండి. రిటైల్ ద్రవ్యోల్బణం అనేది తగ్గింది. సో ఇది ఇన్పుట్ ధరల్లో తగ్గుదల కారణంగా జరిగిందని క్లియర్గా మన ఆర్థిక సర్వేలో చెప్పారు. అండ్ భారతదేశం యొక్క ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. ఇది స్థిరంగా లేదంటే తగ్గుతున్నటువంటి ఆహార ద్రవ్యోల్బణం యొక్క ప్రపంచ పోకడలకి అనుగుణంగా లేదనేది కూడా క్లియర్గా వీళ్ళు దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే 2023-24లో ఆహార ద్రవ్యోల్బణం 7.5% నుంచి 8.4% పెరిగిందని కూడా వీళ్ళు దీంట్లో చెప్పారు. దీంట్లో ప్రధానంగా కూరగాయలు కానీ లేకుంటే పప్పు ధాన్యాలు, సో ఇలాంటి వస్తువుల యొక్క ధరలు పెరగడం వలన మనకి ఈ ద్రవ్యోల్బణం అనేటువంటిది ప్రధానంగా పెరిగినట్లుగా కూడా వీళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే కూరగాయలు, పప్పు ధాన్యాలు వీటి యొక్క ధరల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం అనేటువంటిది 8.4% పెరిగిందనేది క్లియర్గా మనకి ఈ ఆర్థిక సర్వేలు అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి ప్రధానంగా కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంది. వాతావరణ స్థితిస్థాపక పంట రకాలని అభివృద్ధి చేయడం కానీ, లేకుంటే ఉత్తమ పద్ధతులు, అధిక దిగుబడి మరియు వ్యాధి నిరోధక విత్తనాలని ఉపయోగించే విధంగా రైతులకి శిక్షణ ఇవ్వడం కానీ, అండ్ ధరలు మరియు నిల్వల్ని పర్యవేక్షించడం కోసంగా బలమైనటువంటి డేటా సేకరణ చేయడం, వాటిని విశ్లేషించడం ఇలాంటివన్నీ కూడా చేయవలసి ఉన్నట్టుగా వీళ్ళు ప్రధానంగా ఈ ఆర్థిక సర్వేలో చెప్పారు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి వచ్చేసరికి 2024-25 రెండవ త్రైమాసికంలో భారతదేశం యొక్క ప్రస్తుత ఖాతాలోటు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జీడిపిలో 1.2%గా వీళ్ళు చెప్పారండి. జీడిపిలో 1.2% చెప్పారు. ఇది 2023-24 సంబంధిత త్రైమాసికంలో 1.3%గా వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే సేవల నుంచి అధిక ఆదాయాలు వస్తున్నట్లుగా, ప్రైవేట్ ట్రాన్స్ఫర్ల ద్వారా ప్రభావం తక్కువ ఉన్నట్లుగా కూడా వీళ్ళు దీంట్లో క్లియర్గా అయితే మనకి చెప్పడం జరిగింది. సో ఇవి మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్థిక సర్వేలో చెప్పినటువంటి అంశాలు. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్ విషయానికి వస్తే, సో మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది 2023-24లో ప్రభుత్వం మొత్తం వ్యయంలో 21% పెరిగిందని కూడా వీళ్ళు చెప్పారు.
తర్వాత వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్ని కనుక మనం చూసినట్లయితే సగటు వార్షిక వృద్ధి 2016 నుంచి 2017 నుంచి 2022-23 వరకు కూడా మన భారతదేశంలో వ్యవసాయం మరియు దాని యొక్క అనుబంధ రంగాల్లో వార్షిక వృద్ధి సగటున 5% ఉన్నట్లుగా 2024-25 ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. అలాగే 2024-25 రెండవ త్రైమాసికంలో 3.5% ఈ వృద్ధి ఉన్నట్లు చెప్పారండి. తర్వాత పరిశ్రమల విషయానికి వస్తే దీంట్లో వృద్ధి 2024-25లో 6.2% వృద్ధి ఉన్నట్లుగా ప్రధానంగా ఇక్కడ మనకి ఎలక్ట్రిసిటీ నిర్మాణ రంగాల ఆధారంగా ఈ వృద్ధి అనేటువంటిది ఉన్నట్లుగా ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. అండ్ 2024-25 Q2లోకి వచ్చేసరికి 36% ఇది తగ్గింది. భారీ వర్షాలు, దిగుమతి ఎగుమతి సమస్యల ప్రభావితం కారణంగా ఈ విధంగా ఇది తగ్గినట్లుగా కూడా ఈ ఆర్థిక సర్వేలో వీళ్ళు కారణం కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పడం జరిగింది. సో అలాగే మన భారతదేశంలో ప్రాంతీయ అసమతుల్యత కూడా ఉంది ఈ పరిశ్రమల విషయానికి వస్తే అనేది ఆర్థిక సర్వేలో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు కలిపి చూసినట్లయితే మనకి మొత్తం పరిశ్రమల యొక్క గ్రాస్ వాల్యూ యాడెడ్లో 43% వాటాని కలిగి ఉన్నాయండి. సో కేవలం ఈ 4 రాష్ట్రాలే 43% వాటాని కలిగి ఉన్నాయి. సో ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా సిక్కిం, అస్సాం మినహా మిగతా రాష్ట్రాలు కనుక తీసుకుంటే అవి కేవలం 0.7% మాత్రమే కలిగి ఉన్నాయి. చాలా తక్కువ అండి ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఇవన్నీ కూడా. సో ఈ విధంగా మనం చూస్తే ప్రాంతీయ అసమతుల్యత ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఈ పరిశ్రమలు అనేటువంటివి లేవనేది కూడా క్లియర్గా ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా మన భారతదేశంలో లోటు ఉన్నట్లుగా చెప్పారు. సో ప్రస్తుత పరిశోధన మరియు అభివృద్ధి వ్యయం జీడిపిలో 0.64% మాత్రమే ఉంది. సో కాబట్టి ఇది గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ప్రపంచ ప్రమాణాలతో చూస్తే చాలా తక్కువగా ఉన్నట్లుగా కూడా ఈ ఆర్థిక సర్వేలో చెప్పడం జరిగింది. తర్వాత 2024-25 ఆర్థిక సర్వే యొక్క మౌలిక సదుపాయాలు కనుక మనం చూస్తే దీంట్లో మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెంచాలని చెప్పింది. 2019-20 నుంచి 2023-24 వరకు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు 39% పెరిగినట్లుగా కూడా చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో 20 సంవత్సరాల పాటు మౌలిక వృద్ధి కొనసాగించాలని కూడా ఇది ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ప్రైవేట్ పెట్టుబడులు చాలా కీలకంగా ఉన్నాయని చెప్పింది. ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ ప్రాజెక్టుల మానిటైజేషన్లో ప్రైవేట్ భాగస్వామ్యం అవసరం అనేది కూడా ఈ ఆర్థిక సర్వేలో చెప్పారండి. అలాగే ఉద్యోగాల విషయానికి వస్తే సో ఉద్యోగ రహిత 2017-18లో 6%గా ఉంది. దాని నుంచి 2023-24 వచ్చేసరికి ఇది 3.2%కి తగ్గిందని చెప్పేసి క్లియర్గా వీళ్ళు సూచించడం జరిగింది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మాత్రం మన భారతదేశంలో పెరిగినట్లుగా చెప్పారండి. 52% సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంతకుముందు ఉండేది. అది 52% నుంచి 58%కి పెరిగినట్లుగా కూడా ఈ ఆర్థిక సర్వేలో చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఎక్కువగా స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి నైపుణ్యం అనేది చాలా తక్కువ ఉంది. వారికి నైపుణ్య అభివృద్ధి అవసరం అనేది కూడా ఈ 2024-25 ఆర్థిక సర్వేలో అయితే క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్గా మనం చూస్తే ఉపాధి 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తుల వార్షిక నిరుద్యోగ రేటు 2017-18లో 6% ఉండేది. సో అది 2023-24 సంవత్సరం వచ్చేసరికి అది 3.2%కి తగ్గిందని కూడా క్లియర్గా దీంట్లో చెప్పారండి. ఆ నిరుద్యోగ రేట్ అనేటువంటిది తగ్గింది. సో 6% నుంచి 3.2% తగ్గింది. ఓకే. ఉద్యోగ రహితత అంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అంటే సో అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తగ్గిందనేది మనకి క్లియర్గా ఈ ఆర్థిక సర్వేలో చెప్పారు. సో ఇవి కొన్ని కీ హైలైట్స్ అండి 2024-25 ఆర్థిక సర్వేకి సంబంధించి కీ హైలైట్స్. వీటిలో నుంచి ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా క్లియర్గా ఈ మైండ్ మ్యాప్ ఇచ్చాను. ఒకసారి ఈ మైండ్ మ్యాప్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా ప్రతిదీ చదవాల్సిందే. సో ప్లీజ్ గో త్రూ ఇట్. ప్లీజ్ రీడ్ ద ఎకనామిక్ సర్వే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అలాగే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని అర్థం చేసుకోవడానికి కూడా అది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ప్లీజ్ గో త్రూ దట్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం బడ్జెట్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.